హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎట్లుండ్రు, బాగున్నారా? మీరు ఎప్పుడు నా వంటలు చూస్తుంటారు కదా. ఈరోజు నా వంట కాదు, మా పిన్ని చేసిన వంట మీ ముందుకు తీసుకొచ్చిన. చాలా రోజులు అవుతుంది కదా, ఒకసారి ఇంటికి వెళ్ళి కలిసి వద్దామని పోతే అప్పటికప్పుడు మటన్ తీసుకొచ్చి మటన్ కర్రీ చేసింది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీకోసం నేను ఈ వీడియో పెడుతున్నా, మీరు కూడా ట్రై చేయండి. మీకు టేస్ట్ ఎట్లా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. మా పిన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే రెసిపీ డీటెయిల్స్ నేను మీకు సింపుల్గా చెప్పేస్తాను. ముందుగా నూనె పోసుకొని ఉల్లిగడ్డ వేసుకోండి. ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో అల్లం ఎల్లిగడ్డ, పసుపు, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా కలుపుకొని అది కొంచెం మనకి లైట్ గోల్డ్ కలర్ అయిన తర్వాత దాంట్లోనే మటన్ వేసుకోండి. మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మటన్ వేసిన తర్వాత టమాటా వేసుకోండి. అందులోనే కారం, ఉప్పు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనియండి. ఉడికిన తర్వాత దాంట్లో కొత్తిమీర, పుదీనా 2 వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మటన్కి సరిపడా వాటర్, ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కుక్కర్లో పోసుకొని విజిల్కి పెట్టండి. ఒక 4 to 5 విజిల్స్ అయిందంటే మటన్ మనకి మెత్తగా ఉడికిపోతుంది. గ్యాస్ తీసేసి కుక్కర్ మూత తీసిన తర్వాత ఇంట్లో పట్టుకున్న గరం మసాలా ఒక స్పూన్ వేసుకోండి. ఒక స్పూన్ వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ అట్లా వదిలేసేయండి. దాని తర్వాత వేడి వేడి అన్నంలా ఈ మటన్ కర్రీ వేసుకొని తింటే ఉన్నది టేస్ట్ నెక్స్ట్ లెవెల్. స్పైసీగా చాలా అంటే చాలా బాగుంది. చాలా సింపుల్గా వేసేసింది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంది. మా పిన్ని వేసిన ఈ మటన్ కర్రీ ఎట్లుందో మీ ట్రై చేసి చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇట్లాంటి చాలా వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి.